హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మీ యొక్క జీమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాత్రమే కాకుండా మీ యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్, ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంది. ఎందుకంటే మన యొక్క గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో 2 సెట్టింగ్స్ బై డిఫాల్ట్ గా ఆన్ లో ఉంటాయి. ఈ 2 సెట్టింగ్స్ అనేది మనం ఆఫ్ చేసుకోకపోతే మన యొక్క డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్ కాదు. ఈ వీడియోలో నేను ఆ 2 సెట్టింగ్స్ ఎలా ఆఫ్ చేయాలి అనే దాని గురించి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసి పక్కన హైప్ అని వస్తుంది, హైప్ మీద కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే చాలా మంది వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ముఖ్యంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కింద సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆఫర్ టు సేవ్ పాస్వర్డ్స్, ఆటోమేటికల్లీ క్రియేట్ ఏ పాస్వర్డ్ టు సైన్ ఇన్ ఫాస్టర్, ఆటో సైన్ ఇన్, ఈ 3 ఆప్షన్స్ బై డిఫాల్ట్ గా ఆన్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఆఫ్ చేయాలన్నమాట. ఇలా ఆఫ్ చేసినట్లయితే ఎప్పుడైనా మీ మొబైల్లో మాల్వేర్ లేదంటే స్పైవేర్ ద్వారా మీ మొబైల్ హ్యాక్ అయిందంటే మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి సేవ్డ్ పాస్వర్డ్స్ అన్ని కూడా వారు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ అయితేనేమి, తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితేనేమి అన్ని కూడా హ్యాక్ అవుతాయి. అలాంటప్పుడు ఏంటంటే మీ డేటా సేఫ్ కాదు. అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్స్ అనేది ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ఫిల్ పేమెంట్ మెథడ్స్ అండ్ సేవ్ సెక్యూరిటీ కోడ్, ఇవి బై డిఫాల్ట్ గా ప్రతి ఒక్కరికి ఆన్ లో ఉంటాయి. వీటిని కూడా మీరు ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆఫ్ చేసుకోకపోతే ఎప్పుడైనా మనం ఈ యొక్క గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేసినట్లయితే డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఆ యొక్క కార్డ్ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్ గా సేవ్ అవుతాయి. అలా సేవ్ అయినప్పుడు మన మొబైల్ ఎప్పుడైనా కూడా హ్యాక్ అయిందంటే ఈ యొక్క కార్డ్ డీటెయిల్స్ కూడా వారికి లీక్ అవుతాయి అనమాట. ఎందుకంటే వారు చూసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే నేను ఇంతకుముందు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారానే ఆన్లైన్ షాపింగ్ అనేది చేసి ఉంటా. దాంట్లో క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది ఇక్కడ సేవ్ అయింది అనమాట. దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే మనకు కార్డ్ డీటెయిల్స్ కంప్లీట్ గా రావడం జరిగింది. ఇక్కడ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సెక్యూర్ కోడ్ అంటే సివివి నెంబర్ అన్ని కూడా రావడం జరిగింది, నేమ్ ఇవన్నీ కూడా. ఇలాగా మీకు కూడా సేవ్ అయి ఉండొచ్చు. అందుకోసం చెప్పేసి ఇలా సేవ్ అయినట్లయితే సింపుల్ గా మీరేం చేయాలంటే ఇక్కడ డిలీట్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ నుంచి డిలీట్ అయిపోతాయి. అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సెట్టింగ్స్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా కూడా ఈ యొక్క గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా పేమెంట్ చేసినట్లయితే మన యొక్క కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ సేవ్ కాకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, మనము చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకోకపోతే పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడే ఈ 2 సెట్టింగ్స్ అనేది చెక్ చేసుకొని ఆఫ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.